బ్రేకింగ్ న్యూస్. మంచు మోహన్ బాబు ఆయన తనయులు విష్ణు మనోజ్ల మధ్య మరోసారి గొడవ చెలరేగింది. తనకు చెందిన జనరేటర్లో విష్ణు చక్కెర పోసారంటూ మనోజ్ ఆరోపించారు. తన ఇంటికి విద్యుత్ సరఫరా ఆగిపోయిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు పహాడి షరీఫ్ పిఎస్ కు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. మంచు మోహన్ బాబు ఆయన తనయులు విష్ణు మనోజ్ల మధ్య మరోసారి అయితే గొడవ చెలరేగింది. దీనికి సంబంధించి ఇటు మంచు మనోజ్ కంప్లైంట్ చేసేందుకు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో నిన్న రాత్రి మరోసారి ఘర్షణ జరిగిందని చెప్పేసి కూడా మనోజ్ ఈ రోజు పాడిచేరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి మరికొద్ది సేపట్లోనే వస్తున్నాడు. అయితే నిన్న రాత్రి మనోజ్ తల్లి పుట్టినరోజు సందర్భంగా విష్ణు ఆయన అనుచరులు కూడా ఆమెకు విషయం చెప్పడానికి వచ్చిన సమయంలో విష్ణుతో పాటు వచ్చిన బౌన్సర్లంతా కూడా ఇంట్లో ఉన్న జనరేటర్ లో షుగర్ పోసి అవి షార్ట్ సర్క్యూట్ అయ్యే విధంగా చేశారని చెప్పేసి కూడా మనోజ్ ఇప్పుడు జల్పల్లి పోలీసులకి పాడిచేరి పోలీసులకి ఫిర్యాదు చేయడానికి మరికొద్ది సేపట్లోనే స్టేషన్ కి చేరుకోబోతున్నాడు. అయితే పోలీసులకు ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘర్షణ మళ్ళీ జరిగేందుకు విష్ణు ప్రోత్సహిస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన మరో ఫిర్యాదు చేయడానికి వస్తున్నట్టు తెలుస్తుంది. ఆ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆ జల్పల్లి నివాసంలో ఎలాంటి ఘర్షణలకు పాల్పడొద్దు, ఒకవేళ ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాచకొండ కమిషనర్ హెచ్చరించినప్పటికీ కూడా మళ్ళీ నిన్న రాత్రి గొడవ జరిగిందని చెప్తున్నారు. ఆ సమయంలో మనోజ్ అక్కడ లేడు. ఆ విష్ణుకు సంబంధించిన అనుచరులు ఆయన బౌన్సర్లు కొంతమంది వచ్చేసి అక్కడ మనోజ్ తల్లికి విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత అక్కడే ఉన్న జనరేటర్లు పనిచేయకుండా విద్యుత్ రాకుండా చర్యలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి మరికొద్ది సేపట్లోనే పాడిచేరి పోలీస్ స్టేషన్ కి వస్తున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చి పోలీసులకి దీనిపై ఫిర్యాదు చేయనున్నారు మనోజ్. ఓకే, థ్యాంక్ యూ సురేష్.